ఈరోజు చీకటిని బ్రతుకును వెలిగించావయ్యా. మరణ భయాలన్నీ తొలగించావు ప్రభా. నా త్రోవకు వెలుగుగా ఉన్నావయ్యా. నా నావకు చుక్కానిగా ఉండి నడిపించావయ్యా. అందును బట్టి నీకు వందనాలు యేసయ్యా అంటూ దేవుని స్తుతిద్దామా. బ్రతుకును వెలుగించావు, మరణపు భయమును తొలగించావు. చీకటి బ్రతుకును వెలుగించావు, మరణపు భయమును తొలగించావు. యేసయ్యా నీవే నా కాపరివి, అందరము యేసయ్యా నీవే నా కాపరివి, ఏమీ లేకుండా కాపాడి నా త్రోవకు వెలుగు నీవే, నా నావకు చుక్కాని నీవే, నన్ను కావగా తెంచావే, కొనిపోగా రానున్నవే. లోయలో నే సంచరించిన వేళలో అపాయమేమియు రానియక ఉన్నావు తోడుగా నా త్రోవలో. గాఢాంధకారపు లోయలో నే సంచరించిన వేళలో అపాయమేమియు సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి ఉదయ కాలము 11 గంటలకు యేసు నేను స్వస్థపరచు ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. ఉదయం 10 గంటలకు ఇంటర్సెషన్ ప్రేయర్ ఉంటుంది. సాయంకాలము ఇంటి యొక్క గృహకుడికి ఆరాధన ఉంటాయి. ప్రతి వారు ఆత్మీయంగా బలపడడం కొరకు ఆరాధనలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నా. నేటి యొక్క సూచన మాట లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం. శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ భూలోక పరిచర్యలో ఉన్నప్పుడు తన కొరకు ఒక 12 మందిని అపోస్తులుగా పిలిచాను. ఆ ఉద్దేశం ఏంటంటే ఆయన తదుపరి సువార్త అనేక మందికి చెందడం కొరకు వారిని ఏర్పాటు చేసుకున్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం చూసినప్పుడు 12 మంది యొక్క పరిచయాలు కనబడుతుంటే వారెవరు, వారి పేర్లు ఏమిటి అంటూ వారితో పాటు ఆయన ఇస్తున్న అధికారాలు అని అంటున్నాడు. శత్రువు బలం అంతటి మీద మీకు అధికారం ఇస్తాను. ఆ శత్రువు ఎవరంటే శరీరం కనబడే వ్యక్తి కాదు, కానీ అపవాది. మనం చాలాసార్లు అపవాదిని చూచి భయపడిపోతుంటాం. వాడు కల్పించే శోధనలు బట్టి, దురాత్మ శక్తులను బట్టి ఆందోళన చెందుతూ ఉంటాం. కానీ మనం ఒక విషయాన్ని పరిపూర్ణంగా గ్రహించవలసింది ఏంటంటే ఆయన వాటి మీద మనకు అధికారము అనుగ్రహించను. వాటిని యేసు నామమున వెలగొట్టే అధికారం మన చేతికి ఇవ్వబడినది. క్రైస్తవులుగా ఆయన వెంబడిస్తున్న ఆయన శిష్యులైన ప్రతి వారికి ఏం కావాలంట? ఈ అధికారం అనుగ్రహించబడినది. ఎవరైతే అపవాదిని వాళ్ళ కాళ్ళ కింద తొక్కే అధికారము వినియోగించుకోవాల్సినది. కానీ మనలో చాలాసార్లు అయ్యో నేను ఈ యొక్క విగ్రహాన్ని చూస్తున్నాను, లేకపోతే ఈ యొక్క దయ్యాన్ని చూస్తున్నాను అని భయపడిపోతూ ఆందోళన చెందుతూ నన్ను ఏలుబోటు చేస్తున్నాను అనుకుంటా. కానీ వాటికంటే మన దేవుడు చాలా గొప్పవాడు. ఆయన చాలా శ్రేష్టమైన వాడు. ఆయన చాలా దీవెనకరమైన దేవుడు. నా కుమారుడు, నా కుమార్తె, ఈ ఉదయ కాల సమయంలో ఒకవేళ నువ్వు అపవాదిక తంత్రాలతో బాధపడుతున్నావా? భయపడక, దేవునికి అధికారం మనకి ఇవ్వబడింది. శత్రువు మీద జయించే అధికారం మనకు ఇవ్వబడింది. ఒకవేళ ఉదయ కాల సమయంలో వాడిని ఎదిరించే శక్తి నీ దగ్గర ఉన్నది. నువ్వు చేయవలసిన ఒకటే విశ్వాసముతో ప్రార్థన చేయడం, నమ్మకంతో యేసు నామమున అపవాది పో అంటే వాడు మన నుంచి విడిపోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా ఘనమైన దేవానికి కన్నాలు. నీ బిడ్డని వారు మీ జ్ఞాపకం చేసుకోండి. నీ దీవెన నీ ఆశీర్వాదంతో నింపండి. వారికున్న కొదులు వారికున్న ఆటంకాలు యేసు నామమున తొలగించబడుతున్న దేవానికి కన్నాలు. నీ హస్తాల్లో భద్రపరచండి, బలపరచండి. నీ కృపాక్షములతో నింపి ఇక వారికున్న ప్రతి అంధకార శక్తుల నుంచి దహింప చేయబడుతున్న దేవానికి కన్నాలు. నీ సమృద్ధి పరచండి. నీ దీవునితో నడిపించబడుతున్న దేవానికి కన్నాలు. మరి ముఖ్యంగా ప్రభా తండ్రి, నీ యొక్క సన్నిధిలో ఏదైతే గోచాడుతుండగా ప్రభా అంధకార శక్తుల నుంచి విడుదల చేయండి. ఆయన వారిని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి. మరొక ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో మొరపెడుతుండగా వారే బంధకాలతో వచ్చినారో, దురాత్మ ఏలుబడి నుంచి వచ్చినారో యేసు నామమును విడుదల చేసి నీ శక్తి ప్రతి వారికి దయచేయమని యేసు నమ్ముతున్నాం తండ్రి, ఆమేన్. భయపడవద్దు, అపవాది కంటే మన దేవుడు చాలా గొప్పవాడు. ఆ శక్తి మనకు అనుగ్రహించబడింది. యేసు నామమును వాడిని గద్దించండి, వాడి నుంచి తొలగిపోను గాక. ఆమేన్.